కర్నూలు జిల్లా పత్తికొండలో వీర బ్రహ్మేంద్ర తిరునాళ్ల సందర్భంగా కేఈ మాదన్న స్మారక సౌత్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. శాప్ చైర్మన్ నాయుడు, కలెక్టర్ రంజిత్ భాషా, ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. విద్యాలయానికి మన భరత్నాథ్ సార్కి స్వాగతంగా మారిపోయింది. అంటే ఐపీఎల్ లాంటి ఒక పోటీ పెట్టిన తర్వాత రియల్ టాలెంట్ మనకు దగ్గర రావడం మొదలుపెట్టింది. సో నౌ ఒక 15 years బ్యాక్ ఇండియన్ టీమ్కి ఇప్పుడు టీమ్కి చాలా డిఫరెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా యువకులు బయటికి వాళ్ళ టాలెంట్ బయటికి సో వాళ్ళకి మానసికంగా ఉద్దేశాన్ని ఇచ్చి వాళ్ళకి సౌండ్ మైండ్ సౌండ్ బాడీ ఉన్నారు. సో ఇటువంటి అన్నీ కూడా ఉండాలంటే ఖచ్చితంగా మనం క్రీడల్లో ప్రోత్సహించాలి. ఈ సందర్భంగా పత్తికొండలో ఇది పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం, అది ఇన్వైట్ చేయగానే డెఫినెట్గా స్పోర్ట్స్కి ఎంకరేజ్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. సో డెఫినెట్గా ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని చెప్పేసి ఆర్గనైజర్స్ మరొకసారి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కేఈ మాదన్న మా తాతగారి పేరు పైన టోర్నమెంట్ పెట్టడం జరిగింది. 42 టీంలు సౌత్ ఇండియా లెవెల్లో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి మేము ఇప్పటికే కొంచెం లేట్ చేశాము. శాప్ చైర్మన్ గారు ఇంకా దారిలో ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పక్కన కంటిన్యూ చేస్తాము. అప్పుడు దాకా ఎండలకి పిల్లలందరూ పనిపడుతున్నారు. మనం క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఒక 2 ఓవర్లు సార్ చూడాలని చెప్పి మా ఆశ. మరి టోర్నమెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆర్గనైజర్కి నా మనవి. డిఫరెంట్ అవ్వండి సార్. మన పిల్లలు ఆడబిడ్డలు సైతం నేను చూసినప్పుడు చినిగిపోయిన బట్టలతో గేమ్స్ ఆడేవాళ్ళు, యూనిఫామ్ ఉండేది కాదు, చాలా పొరాలు ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఫస్ట్ లోకేష్ గారు ముఖ్యమంత్రి మంత్రి అయిన తర్వాత, విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి జిల్లాకు డ్రెస్ కోడ్ పెట్టి సపరేట్ వాళ్ళ యొక్క జిల్లా యొక్క సింబాలిక్ డ్రెస్ పెట్టి 13 ఉమ్మడి జిల్లాలకి 13 డిజైన్స్ పెట్టి డ్రెస్ పరిస్థితి ఉండేది. కానీ ఫస్ట్ టైం 50% నిధులు ఫస్ట్ టైం 50 TADL ముందే ఇచ్చిన ఏకైక విద్యాశాఖ